హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రీజియన్లో భాగంగా ఇది డే 9 వీడియో అనమాట. అలాగే డే 8 వీడియోలో నిన్న జాగ్రఫీకి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసాం. ఒకసారి చెక్ చేసుకొని రివిజన్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోలో కాకతీయులకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాకతీయ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ బేతరాజు 1. కాకతీయులు మొదట ఎవరు సామంతరాజులుగా ఉన్నారు? ఆన్సర్ చాళుక్యులు మరియు రాష్ట్రకూటులు. కాకతీయ రాజవంశం యొక్క మొదటి రాజధాని ఏది? ఆన్సర్ హన్మకొండ. కాకతీయ రాజవంశంలో మొదటి స్వతంత్ర రాజుగా ఎవరు పరిగణించబడతారు? ఆన్సర్ రుద్రదేవుడు. గణపతి దేవుడు ఏ ప్రాంతాన్ని జయించి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించాడు? ఆన్సర్ కళింగ, వేలనాటి చోళుడు మరియు నెల్లూరు. కాకతీయ రాజవంశంలో మొదటి మహిళా పాలకురాలు ఎవరు? ఆన్సర్ రుద్రమదేవి. రుద్రమదేవి ఎవరి దాడులను విజయవంతంగా ఎదుర్కొంది? ఆన్సర్ దేవగిరి యాదవులు. కాకతీయ రాజు గణపతి దేవుడు ఏ ఓడరేవును అభివృద్ధి చేశారు? ఆన్సర్ మోతుపల్లి. కాకతీయ రాజధాని ఓరుగల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్ వరంగల్, తెలంగాణ. కాకతీయ సామ్రాజ్యం ఏ రాష్ట్రాలను కలిగి ఉండేది? ఆన్సర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. కాకతీయ రాజు రుద్రదేవుడు ఏ కోటను నిర్మించాడు? ఆన్సర్ వరంగల్ కోట. కాకతీయ రాజు ప్రోలరాజు 2 ఎవరిని ఓడించాడు? ఆన్సర్ పశ్చిమ చాళుక్య రాజు సోమేశ్వరుడు. కాకతీయ రాజు గణపతి దేవుడు ఏ యుద్ధంలో కళింగను జయించాడు? ఆన్సర్ రాజమహేంద్రవరం యుద్ధం. కాకతీయ సామ్రాజ్యాన్ని ఎవరు ఆక్రమించి దాని క్షీణతకు కారణమయ్యారు? ఆన్సర్ ఢిల్లీ సుల్తాన్లు. కాకతీయ పరిపాలనలో నాయంకర వ్యవస్థ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ సైనిక భూమిదానం. కాకతీయ రాజులు ఏ వ్యవస్థను అనుసరించి గ్రామ నిర్వహణ చేశారు? ఆన్సర్ ఆయకర్ వ్యవస్థ. కాకతీయ రాజులు ఏ సామాజిక సంస్కరణను ప్రవేశపెట్టారు? ఆన్సర్ వివిధ కులాల ఏకీకరణ. కాకతీయ రాజులు ఏ భాషను ప్రోత్సహించారు? ఆన్సర్ తెలుగు మరియు సంస్కృతం. కాకతీయ రాజు గణపతి దేవుడు ఆస్థానంలో ఎవరు కవి సార్వభౌముగా ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ తిక్కన. కాకతీయ కాలంలో పాలకురికి సోమనాథుడు ఏ గ్రంథాన్ని రచించాడు? ఆన్సర్ బసవ పురాణం మరియు పండితారాధ్య చరిత్ర. కాకతీయ కాలంలో నిర్మించబడిన వరంగల్ కోట ఎలాంటి నిర్మాణ శైలిలో ఉంది? ఆన్సర్ కాకతీయ శైలి. కాకతీయ రాజులు నిర్మించిన రాయప్ప ఆలయం ఎక్కడ ఉంది?
ఆన్సర్ పాలంపేట, తెలంగాణ. రామప్ప ఆలయం ఏ దేవుడికి అంకితం చేయబడింది? ఆన్సర్ శివుడు. కాకతీయ రాజులు నిర్మించిన 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? ఆన్సర్ హన్మకొండ. కాకతీయ రాజులు ఏ చెరువును నిర్మించారు? ఆన్సర్ పాకాల చెరువు మరియు రామప్ప చెరువు. కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడు క్షీణించింది? ఆన్సర్ క్రీస్తు శకం 1323. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. కాకతీయ క్షీణత తరువాత ఏ రాజవంశం ఆధిపత్యం చెలాయించింది? ఆన్సర్ బహమని సుల్తానేట్ మరియు విజయనగర సామ్రాజ్యం. కాకతీయ క్షీణతకు ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఢిల్లీ సుల్తాన్ల దాడులు. క్రీస్తు శకం 1163లో ప్రతాపరుద్రుడు కాకతీయ సింహాసనాన్ని అధిరోహించినప్పటికీ అధికారికంగా రాజ్యాధికారానికి వచ్చినదిగా పేర్కొనబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1165. కాకతీయ సామ్రాజ్యంలో భూపరిపాలనలో భాగంగా శాసనాల ద్వారా అయ్యవోలు 500 అనే సంఘం ప్రాముఖ్యత పొందినది ఏ ప్రాంతానికి? ఆన్సర్ ధరణికోట. కాకతీయుల కాలంలో కటాక శ్యామలంబ అనే పదాన్ని ఎవరి సంబంధిత శాసనాల్లో కనుగొనవచ్చు? ఆన్సర్ రుద్రమదేవి. కాకతీయుల కాలంలో వ్యవసాయ అభివృద్ధికి ముఖ్యంగా నిర్మించిన పెద్ద నీటి నిల్వలు ఏ శాసనంలోని ప్రాముఖ్యతను సూచిస్తాయి? ఆన్సర్ పెద్దగడ్డ శాసనం. కాకతీయుల కాలంలో చతుర్థ లింగేశ్వర దేవాలయంకు సంబంధించిన ప్రధాన ఆర్కిటెక్ట్ ఎవరు? ఆన్సర్ వీరినాగయ్య. రుద్రమదేవి క్రీస్తు శకం 1289లో మృతి చెందాక ప్రతాపరుద్రుడికి రాజ్యాభిషేకం జరిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఒరిగల్ల. కాకతీయుల కాలంలో సమంత రాజ్యాలు అధికంగా ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందినది ఏది? ఆన్సర్ తెలంగాణ కేంద్ర ప్రాంతం. కాకతీయుల కాలంలో ముఖ్యమైన పోరాటాల్లో ఒకటైన పట్టచెర్ల యుద్ధంలో కాకతీయులు ఎవరిని ఎదుర్కొన్నారు? ఆన్సర్ యాదవులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. అది కూడా రేపు చెక్ చేసుకోండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.